అయ్యయ్యయ్యో చూసిండ్రా సీన్లు ఎట్లున్నాయో. చెప్పులు పాసుబుక్కులు లైన్లల్లో పెట్టిరు మన రైతులు ఎరువుల కోసముల్లా. నిజంగా ఇసాంటి సీన్లు మనం మన తెలంగాణ రానప్పుడు చూసినాం. మళ్ళా 10 ఏళ్ల తర్వాత ఇగో ఇసాంటి సీన్లే కనబడుతున్నాయి. ఈడ ఆడ అని కాదు, అంతటా ఇదే కథ. తొలసూరు వడ్డది, వ్యవసాయ పనులకు రైతులు తయారయ్యారు. కానీ ఎరువులు విత్తనాలు దొరకక నెత్తి పట్టుకోవాల్సి వస్తుంది. ఆఫీసుల కాడ యూరియా కోసం గంటల కమానం నిలబడతాండ్రు. అయినా కానీ అందరికీ అందుతొట్టు. పొద్దంతా లైన్లో నిలబడ్డా ఎరువులు లేవు ఏం లేవు అని అనుకుంటా మళ్ళీ వాపస్ మర్రగొడతాండ్రట. మాకు యూరియా కొరత వల్ల చాలా ఇబ్బంది ఉంది. మాకు ఈ ప్రభుత్వాల వల్ల మాకు యూరియా కొలతో మేము అట్లా మక్కలేసుకున్నా కూడా, లేకుంటే యూరియా కోసం లైన్ పట్టుడా ఈ పరిస్థితి ఉంది మాకు. గతంలో చాలా ఎప్పుడు అందుబాటులో విత్తనాలు కానీ ఎరువులు కానీ యూరియా ఇవన్నీ అందుబాటులో ఉంటుండే. ఇప్పుడు మేము విత్తనాలు వేసే టైము ఈ విధంగా కొరత సృష్టించి రైతులు పడిగాపులు కాదు, ఈ విధంగా పట్టబస్ బుక్కులు లైన్లు చెప్పుల లైన్లో పెట్టి ఇంత ఇబ్బందులకు గురవుతున్నాం. కాదోల్లా అసలు ఈ రైతులు బాయికాడికి పోవాలనా లేకుంటే ఈడ లైన్లలో ఉండాలనా మీరే చెప్పుండ్రి. చక్కగా ఎరువులు కూడా మంచని ఈ సర్కారు ఎందుకు? కమస్కం వ్యవసాయ పనులు కూడా వేసుకోకుండా ఈ సర్కారు గింత మొద్దు నిద్రలో ఉండుడేంది? గీదా ప్రజాపాలన అంటే? ఇట్లనేనా రైతు ప్రభుత్వం అంటే? కాలం వచ్చినా ఇంకా రైతు బంధు వచ్చింది లేదు. రుణాలు మాఫీ చెయ్యలే. ఎరువులు చక్కగిస్తలేరు. ఇత్తనాలు డూప్లికేట్లు అంట్లా కడతాండ్రు. నీళ్లు వార్తలేవు. మరి తెలంగాణ రైతులు వ్యవసాయం చేయాలనా లేకుంటే దండుగే అని ఇంట్లో ఉండాలనా? ఇగో గిట్లనే గరమైతుండ్రోల్లా.